వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా ఒక యంత్రంలాగా పనిచేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పిరిచువాలిటీ దగ్గరగా ఉన్న వాళ్ళని ఒక రకమైన చాదస్తపు మనుషులు, మూర్ఖత్వం, ఈ మూఢనమ్మకాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు, ఈ రకంగా మాట్లాడుతుంటారు కదా. ఏమంటారు దాని గురించి? మూఢనమ్మకాలకి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. స్పిరిచువల్ గా అయ్యోళ్ళకి మాకు విజన్స్ కనిపిస్తున్నాయి, మేము అది చూడగలుగుతున్నాం, ఇది చూడగలుగుతున్నాం, ఫ్యాషనబుల్ గా చెప్పుకుంటాం. అసలు మాట్లాడాడంటే ఇంకా మొత్తం అబద్ధం అని అర్థం. బికాస్ సద్గురు చెప్పినట్టు ప్రపంచంలో ఎప్పుడు ఆకాశం నుంచి ఒక చెయ్యి ఇలా వచ్చి నేను యాక్సిడెంట్ నుంచి తప్పించేలా దేవా అని ఇట్లా ఉంటాయి. అంటే డిజైన్ శివుడు ఎలా చేశాడంటే, మీరు మీ పేరెంట్స్ నుంచి కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా మీరు బతకగలరా? కంప్లీట్ బతకచ్చు. అంటే కొన్ని సర్టెన్ ఏజ్ ఉంటుంది కదా. పిల్లడు పుట్టాడు, పేరెంట్స్ ఇద్దరు చచ్చిపోయారు, వాడు బతుకుతాడు. చాలా మంది బిజినెస్ మైండెడ్ లైన్ కూడా ఉన్నారు అలా. సో ఈ డిజైన్ ఏంటంటే, సృష్టికర్త నిన్ను ఎలా పుట్టించాడంటే యూ కెన్ కంప్లీట్లీ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ. అది డిజైన్. అది ఒక్కటి గమనించాలి జనాలు. ఎంత ఇండిపెండెంట్ గా నువ్వు బతకచ్చు అంటే, ఇక్కడ నువ్వు క్రియేటర్ లాగే బతకచ్చు. అసలు యాక్చువల్లీ రెండు దారులు ఉంటాయి. ఐదర్ యూ కెన్ లివ్ హియర్ యాజ్ ఎ క్రియేటర్ హిమ్సెల్ఫ్, లేకపోతే యూ కెన్ బి క్రష్డ్ బై ది క్రియేషన్ అంటాడు అనమాట. అంటే నువ్వు క్రియేటర్ లాగా బతకలేదంటే ఆబ్వియస్లీ క్రియేషన్ నిన్ను తొక్కేస్తుంది. అలా కష్టపడుతూ కంఫర్టబుల్ గా కష్టాల్లో బతుకుతూ ఉంటారు అనమాట జనాలు. ఎక్స్ప్లోర్ చేస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జనాలకి ఏదైనా ఉపయోగపడేవి మాత్రమే చెప్దామని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం ధర్మం అని చెప్పి మాట్లాడుకుంటున్నాము, మనమే కాదు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగే కొన్ని అంటే దేవాలయాల పైన దాడులు చూస్తూ ఉన్నాము. అయితే మన ధర్మం గురించి మనం ఇంత చెప్తున్నా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం అంటారా? ఏం చెయ్యాలి మరి? నిద్రపోతున్న హిందువులు మేల్కోవాలి. ఇది ఒకరు ఓన్ చేసుకుని చేసే పనే తప్ప ఆటోమేటిక్ గా దేవుడు వచ్చి చేసేసే పని కాదు. ఎవరైతే ఆ దేవుడు చూసుకుంటాడని ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతారో వాళ్ళ వల్లే ఈ టెంపుల్స్ అన్ని నాశనం అవుతున్నాయి. చెప్పాలంటే వీళ్ళు ఫస్ట్ మనం సెట్ చేయాల్సింది ఏంటంటే, దేవుడికి ఏ గుడి కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ బ్లెస్డ్ అవుట్. నీకు అవసరం అది. నీ దాన్ని సెట్ చేసుకోవడానికి అవసరం. నీకేదో దేవుడు మంచి గుడి కట్టించేస్తే అప్రిసియేషన్ అవార్డులు ఏమి ఇచ్చేడు. నువ్వు వెళ్ళి మొత్తం రాగిన్లన్నీ తెల్లగా కడిగేసిన వాటిలో చెప్పి ముక్తి ఇచ్చాడు. సీరియస్లీ అట్లాంటి రిలీజియస్ టార్చర్ లో ఉన్న చాలా మంది ఉన్నారు. రిలీజియస్ భక్తి అంటే ఇంత చేయాలి, అంత చేసి అమ్మ ఇంత పని చేసిన దేవుడు నాకు ముక్తి రాలేదు అట్లా చదువుకుంటే చించుకుంటాడు కదా రామదాసు. చించుకున్నా కూడా రాడే. బికాస్ నీ కర్మలు క్లీన్ అవ్వాలి. లెట్స్ అడ్రస్ దట్ డైరెక్ట్లీ కదా. కర్మలు క్లీన్. అందుకే నేను సద్గురు గారికి అంత దండం పెడతాను. ఈ రిలీజియన్ లో ఉన్న బుల్షిట్ అంతా చేయట్లేదు ఆయన. డైరెక్ట్ పాయింట్ అడ్రస్ చేస్తున్నాడు. అక్కడ ఆ సన్యాసంలో ఉన్న బ్యూటీ. సన్యాసికి ఇవేం అవసరం లేదు అని అనగానే మళ్ళీ కాల్ చేస్తారు. అమ్మ మన ధర్మానికి దీపం కూడా పెట్టారు. జ్ఞాన జ్యోతి అనేది లోపల ఉంటది. దాన్ని వెలిగించి నువ్వు ఏమైనా సెలబ్రేట్ చేసుకో. ఎవరిని ఏది కించపరచట్లేదు. అన్ని పద్ధతుల్ని రెస్పెక్ట్ ఇస్తూ నాన్ సెన్స్ చేయకుండా చెప్తున్నారు అంతే. అయితే ఇప్పుడు ఇందాక మీరు కూడా అన్నారు భగవంతుడే చూసుకుంటాడు మాకెందుకు అనేటట్టుగా ఉంటున్నామని. నిజంగా మనందరం కూడా సరే కామ్యంతో భగవంతుణ్ణి ఆరాధించొద్దు, అది వాస్తవమైనా కూడా ఏదో ఒక కోరికతోటే భగవంతుని అయితే మనం చాలా వరకు ఆరాధిస్తూ ఉంటాము. అయితే మనని ఇబ్బందుల నుంచి ఇంత వేడుకున్న రక్షించని భగవంతుడు కనీసం ఆయన దేవాలయాల పైన దాడులు జరిగినప్పుడైనా ఆయన పాటికి ఆయన ఏదో ప్రత్యక్షమైపోయి చెయ్యకపోయినా ఎవరో ఒకరి ద్వారా కారణ జన్ములు అంటుంటారు కదా, వాళ్ళు భగవంతుడి కార్యాల కోసమే పుడుతూ ఉంటారని కూడా అంటుంటారు. మరి అటువంటి వారి ద్వారా ఆయన ఇలాంటివి అంటే ఆపు చేసే ప్రయత్నం ఎందుకు చేయలేడంటారు? కరెక్ట్ గా చెప్పాలంటే నేనే దేవుడు. నేనే దేవుడు. మీరు కానీ కరెక్ట్ గా యాక్షన్ స్టార్ట్. ఇప్పుడు నువ్వు చూసావా, నువ్వు ఎక్స్పీరియన్స్ అయినా చేసావా నీ దేవుణ్ణి అంటే, పలానా సందర్భంలో నీ అతీత పవర్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకునే ఛానల్స్ మనకు ఉన్నాయి.
అంత పవర్ జనరేట్ చేసి అంత జనాల్ని నువ్వు పోగు చేసి యాక్షన్ క్రియేట్ చేయొచ్చు. నీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అది కనబడకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం కూడా చేయకుండా దేవుడి మీద వేసేయడం తప్పు. అలా వేసిన లేజియెస్ట్ పీపులే ఇప్పుడు మనకి రిలీజన్లో చాలా ఎక్కువ కనబడుతున్నారు. దేవుడు రాడు, దేవుడు వచ్చి సాల్వ్ చేసే టైం మీకు కలికి యుగానికి ఒక అవతారం అనే టైప్ టైం ఉంది దానికి. అప్పటిదాకా ఎందుకు వెయిటింగ్? మనమే కలికి అవ్వచ్చు కదా, కలికి పెద్దగా ఛాన్స్ ఇవ్వడం దీనికి. సో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది దేవుడు అనే దాని గురించి మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు. దేవుడు అంత అట్లా చూస్తారు చూసారా, వీళ్ళు యాక్చువల్గా రిలీజన్ కి చాలా నష్టం క్రియేట్ చేస్తారు. స్పిరిచువాలిటీ ఈజ్ అ బ్లడీ ఈజియెస్ట్ పాత్. అది ముక్తి అనేది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఆన్ ప్లానెట్. అది మోస్ట్ ఈజియెస్ట్ కాబట్టి అందరూ మిస్ అవుతున్నారు. అసలు గుర్తించడం కూడా గుర్తించట్లేదు. దాన్ని తీసుకొచ్చి నీకు ఇన్ని జన్మలు పడుతుంది ఇట్లాంటివి చేయాలంటే, ఒక దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇన్ని అంటారు చూసారా, వాళ్ళ వల్లే నష్టం జరుగుతుంది. యాక్చువల్లీ ఆ భయం క్రియేట్ చేయకండి అసలు జనాలు. ఇట్స్ ఈజీ అని చెప్పండి. నిజంగా ఇలాంటివి మాట్లాడే వారే ఎక్కువైపోయారు. ఒక ఇద్దరు ఏదైనా మాట్లాడుతున్నారు స్పిరిచువల్ గా అంటే దాంట్లో తప్పులు వెతికే వాళ్ళే ఎక్కువగా ఉంటారు తప్ప, అరే వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంత మార్పు మొదలవుతుందేమో ఈ విధంగా ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఈజీ అని అన్నాం కదా, అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ స్కేరీ. కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ పాత్. ఎందుకంటే నువ్వు డార్క్నెస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఫస్ట్ నీకు కొన్ని షాకులు ఎదురవుతాయి. నేను అదే కొన్ని చోట్ల దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీకు చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పాను. బికాస్ అదేంటంటే మనం ఉంటున్న ఫ్రీక్వెన్సీలోనే ఉండదు అది, ఆ ప్రెసెన్స్. ఈ ఫ్రీక్వెన్సీలో లేని ప్రెసెన్స్ ని నువ్వు మనసుతో ఎలా అర్థం చేసుకోగలవు? మైండ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీకు 93.5 FM వినపడుతుంది. మీకు పక్కన కొంతమంది తిరుగుతూ ఉంటారు, నాకు తెలియదు, వాళ్ళు మాట్లాడే మాటలు నీకు వినపడు, కానీ నువ్వు ఆ ట్యూన్ చేసుకున్నావు అనుకో అవి వినిపిస్తాయి, నిజంగానే వినిపిస్తాయి. కొన్ని ఎల్లమ్మ మల్లమ్మ వీళ్ళు ఉంటారు, ఆమె వచ్చి నాకు ఇది చెప్పింది నేను చేయాలి, వెరీ ట్రూ. వాళ్ళకి జరిగిన ట్రూ ఎక్స్పీరియన్స్ అది. దాంట్లో మళ్ళీ కొంచెం బుల్షిట్ ఉంటుంది అనుకోండి. చాలా మంది నిజంగానే ఇంకా నాటకాలు వేస్తారు కదా, నాకు కనబడ్డాడు, నాకు 40,000 రూపాయలు అప్పు, నాకు అది తీర్చకపోతే నీకు కళ్ళు పోతాయంట. ఈ నాన్సెన్స్ అంతా తయారవుతుంది. బట్ అదర్వైజ్ ఆడియో విజువల్ ఆపరేటర్స్ మనకు ఉన్నప్పుడు 93.5 FM ట్యూనింగ్ అనేది మనమే కనుక్కున్నాం కదా. సో దీంట్లో ఆ ట్యూనింగ్ అనేది ఎందుకు ఉండకపోవచ్చు? మనం ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ కమ్యూనికేషన్స్ వేరే వాటితో ఎందుకు కమ్యూనికేట్ చేయడం ఈజీగా? దెర్ ఇస్ అ వే. అది మెంటలీ నాట్ పాసిబుల్, స్పిరిచువల్లీ పాసిబుల్. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఏ సొసైటీలో ఒప్పుకోవు. నేను కూడా దాని మీద స్ట్రిక్ట్ మెజర్స్ ఉండాలని రికమెండ్ చేస్తాను. బికాస్ దాంట్లో స్కోప్ ఆఫ్ నాన్సెన్స్ చాలా ఎక్కువ. మీరు ఆ మిస్టిసిజంకి ఓకే ఇవన్నీ మాట్లాడుతున్న వదిలేశారు అనుకోండి, దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇట్ విల్ బికమ్ స్పిరిచువల్ ప్రాస్టిట్యూషన్. అది కూడా జరుగుతున్నాయి, చాలా మంది సెక్స్ గురువులు వస్తున్నారు కదా. సో జాగ్రత్తగా ఉండాలి. మంచి గురువు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఐ రికమెండ్ సద్గురు కదా, ఐ రికమెండ్ శ్రీ శివశంకర్ గారు కానీ, మన బాబా రామదేవ్ కానీ, ఇప్పుడున్న రమణాశ్రమాలు, మన రామకృష్ణ పరమహంస, వీళ్ళందరికీ పరమ భక్తులు ఉన్నారు వీళ్ళకి. దట్ ఈస్ ద రైట్ పాత్. శ్రీ శ్రీ రవిశంకర్ గారు.